శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రాజు వెడ్స్ రాంబాయ్ ఎంత సక్సెస్ సాధించింది మూవీ అనేది మన అందరికీ కూడా తెలిసిందే. మరి ఆ సక్సెస్ ఏ విధంగా వచ్చింది ఏంటి, ముఖ్యంగా సక్సెస్ని మనతో పంచుకోవడానికి డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, మంచిగా ఉన్నా మేడం, బాగున్నా మేడం. అసలు ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నారంటే మీరు, ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మూవీకి? నాకే అంటే షాక్ మేడం. నేను కూడా అంటే ఇన్ని రోజులు కష్టం పడ్డంగా అంటే ఇది అవునా వచ్చిందా అనిపిస్తుంది తప్ప అమ్మ తోడరా వచ్చిందని అనిపించేది లేదు. ఓకే పోతుంది అంతే. మీ ఫేస్ లో కూడా మీ కళ్ళలో మాకు ఇంకా క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది, అంటే ఎందుకలా? అంతే మేడం, బై డిఫాల్ట్ నా కళ్ళు అంతే మేడం. సో 2 సంవత్సరాలు పట్టింది సక్సెస్ రావడానికి, అంటే మూవీ గురించి స్టోరీ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ముందే అనుకున్నారా ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని? నమ్మకం అయితే ఉంది మేడం, నమ్మకం అయితే ఉంది. ఒక ఫ్రెష్నెస్ అయితే ఉంటుంది కథలా అనుకున్నా, కానీ ఇంత సక్సెస్ చేస్తారని నాకు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. స్టోరీ అంటే థియేటర్స్కి వచ్చిన తర్వాత ఈ మూవీలో సాంగ్స్ కావచ్చు, స్టోరీ ముఖ్యంగా ఆడియన్స్ అందరినీ కూడా కట్టి పడేసింది. సో ఏమనిపించింది ఆడియన్స్? ఇది ఫస్ట్ అనుకున్నదే థియేటర్ సినిమా మేడం, థియేటర్కే చేద్దాం అనుకున్నా, థియేటర్ సినిమా చేసిన. సో నాకు తెలిసి ముందే అవి పేలుతాయి, ఆ నాస్టాలజీ, ఆ ఫీలింగ్స్ అంతా పేలుతాయని గట్టి నమ్మకం ఉండే. 2.5 అయింది, అంటే దాన్ని డబల్ వచ్చిందని చెప్పి ట్రిపుల్ కూడా వస్తుంది. ఇప్పుడు వరకు ఉన్న రెస్పాన్స్ కి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు థియేటర్స్కి వెళ్ళి కూడా అభిమానులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అదే మేడం, అంటే నేను అదే చెప్పలేకపోతే నేను ఇన్ని రోజులు అలా కూర్చున్నా, ఇటు నుంచి చూస్తే అమ్మ నా సినిమానారా అంటే అంత వైబ్ ఉంది అనిపించింది, మజా వచ్చింది మేడం. దాని మించి ఇంకేం మాట చెప్పలేను. ఆనందం, దుఃఖం, బాధ అన్ని అరే దీనికోసమే కదా నేను చేసింది అనిపించింది. నెక్స్ట్ మూవీ ఉన్నది మేడం, సార్ వాళ్ళతోటే ఉన్నది, మన బనివాస్ సార్ను వంశీనందిపాటి సార్ తోటే ఉన్నది. అసలు నిజంగా ఎంత నార్మల్గా కామనర్గా ఉన్నారు అంటే మేము షాక్ అవుతున్నాం అసలు, తెలుసా? ఇదే నాది ఇంతే మేడం, నా స్టైల్ ఇంతే, మంది ఇంతే. సో ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు? చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు మళ్ళా చూడండి, సినిమా ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్లాంటి సక్సెస్ ఇచ్చినందుకు ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ ఎంత సక్సెస్ అయిందో ఆ మూవీలో ఉన్న సాంగ్స్ అంతకంటే డబల్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. లవర్స్ అందరూ కూడా ఆ సాంగ్ విని ఏడ్ చేస్తున్నారు, ఆ విజువల్స్ కూడా మనం చూసాం, సీన్స్ కూడా. సో అసలు ఆ రైటింగ్ అసలు ఏం పెట్టి రాశారు సార్? అసలు డైరెక్టర్ సాయిలు కంపటి గారు నా బ్రెయిన్కి ఎక్కించిన దాన్ని నేను పేపర్ ఎక్కించిన అమ్మ, ట్యూన్కి ఎక్కించిన, అదే నేను చేసింది ఏమీ లేదు. ఆ పాత్ర తాలూకు తీవ్రతని రాసిన. ఆయన సాయిల్ కంపటి ఏదైతే రాజు చేత చెప్పించాలనుకుంటున్నాడో సొసైటీకి, ఏదైతే చెప్పించాలనుకున్నాడో అమ్మాయికి, అది నా చేత పాట ద్వారా చెప్పించిండు అంతే. అమ్మ పాట ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు, ఆ తర్వాత అనేక పాటలు రాశారు, కానీ ఇంత క్రేజ్ ఉన్న సాంగ్ ఎందుకంటే లవర్స్ అందరు ఇందాక చెప్పినట్టు బై ఏం పెట్టి రాశాడు రా, ప్రాణం పెట్టాడా అనేటట్టు వస్తుంది. ఇంత హైప్ వస్తుంది అనుకున్నారా సాంగ్కి? నేను కాదు కానీ మా ఈటీవీ విన్ వాళ్ళు, సాయి సారు, నితిన్ సారు అండ్ తన్మయ్ గారు, బిట్టు గారు, తర్వాత వేణు అన్న తమ్ముడు అయితే ఒక చరణం ఈయన ఉన్నప్పుడే రాసినాం, మార్చి రాసినాం. ఫస్ట్ చరణం అది కాదు, వేరే రాసినాం, అది గుర్తుకు లేదు మేడం. ఒకటి కాదు 4 రాసినాం దానికోసం. దానికంటే ముందు ఇంకా వేరే పాట రాసిన, ఆ పాట రికార్డ్ చేసి, ఆ పాటని కొరియోగ్రాఫ్ చేసి లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ అని ఏర్పాట్లు చేసి, తీరా టైంకి పాటని క్యాన్సిల్ చేసిన బోసు చేసి మళ్ళీ సురేష్కి చెప్తే, సురేష్ అన్న ఇది వద్దన్న, ఈ పాట ప్లేస్లో ఇంకేదన్నా ఇంకా కలోకియల్గా ఉండాలి, నాకు జనరంజకంగా ఉండాలి చేయండి అంటే ఆ ట్యూన్ చేసి పంపిస్తే మళ్ళీ సెకండ్ వెర్షన్ రాస్తాను. అట్లా పుట్టింది పాట. అది నాకు పాట విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు మీ గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చిందా? నా గర్ల్ ఫ్రెండ్ నా పిల్లమే, నాకు మీది కూడా లవ్ మ్యారేజేనా? లేదు, అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకున్నారు. ఆ సాంగ్ విన్న తర్వాత మీకు మీ వైఫ్ గుర్తుకొచ్చిందా? అంటే మీ వైఫ్కి మీ ప్రేమ చూపించాలి అనిపించిందా? మేడం అంత ఆర్టిఫిషియల్ ఉండదు మేడం, పక్కన ఉంటాం రోజు, అదే ప్రేమ కదా. సాంగ్ గురించి మాట్లాడారు, మరి మూవీ ఎలా ఉంది? మూవీ ఎట్లా ఉంది అన్నది ఈరోజు జరిగిన ఫంక్షన్, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్న ఈ సంభాషణ ఎగ్జాంపుల్. మేమేమి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆడియన్స్ దాన్ని ఎంత ఆదరించాలో అంతకు పైన ఆదరించింది. మేము అసలు ఇంత ఊహించలేదు, కానీ అందరికీ కృతజ్ఞత
తెలియజేయాల్సిందే. అందరికీ చాలా చాలా రుణపడి ఉన్నాను తెలుగు ప్రేక్షకులందరికీ. నెక్స్ట్ మూవీలో చిరంజీవి గారితో కూడా మీరు వర్క్ చేయబోతున్నారంటూ కూడా ఇందాకే స్టేజ్ మీద మేము వినడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? అది ఇప్పుడే బాబీ సార్ ఆఫర్ చేసిండు. చిరంజీవి గారికి పాట రాయడం అయితే నా జీవిత లక్ష్యం. నాకు చిరంజీవి గారిని కలిసే అవకాశం వచ్చినా లవ్ స్టోరీ అప్పుడు నేను కలవలేదు. ఎందుకు కలవలేదని నన్ను అందరూ అడిగితే చెప్పినా నేను చిరంజీవి గారికి ఎప్పటికైనా జీవితంలో పాట రాసే చిరంజీవి గారిని కలవాలి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను చిరంజీవి గారి కోసం పాట రాసి కలవలేకపోయినాను. తర్వాత లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు గెస్ట్, కానీ నేను కావాలని కలవలేదు. ఎందుకు కలవలేని నా రీజన్ నా జీవిత లక్ష్యం సినిమా అంటే చిరంజీవి గారు అంటే సినిమా. ఆయనకు పాట రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు బాబీ సార్కు చాలా చాలా కృతజ్ఞతలు. మీరేం చెప్తారు? మేడం నాకు ఇంకా నేను షాక్ ఫ్యాక్టరీలో ఉన్నా, నాకు ఆ యాక్టింగ్ రాదు, ఏం రాదు. తర్వాత చేయిస్తాడు కానీ సార్ తర్వాత ఇబ్బంది పడతాడు. సో థ్యాంక్ యూ సార్, బాబీ సార్. ఎనీవేస్ నా మీద ఆ చిన్నది ఏదో ఇంకో కొత్త యాంగిల్ చూసిర్రు, దానికి సార్కి చాలా రుణపడి ఉంటారు. ఇంకా మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అది వేరే లెవెల్. సో చేస్తా మేడం, ఏదో ఒకటి యాక్టింగ్ చేస్తా, ఏదో ఒకటి చేస్తా. సరే మేడం, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా మూవీ అనేది ఎంత హైలైట్ అయిందనేది చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. ఆ సక్సెస్ మీట్ని కూడా ఇప్పుడే మనం చూడటం జరిగింది. వాళ్ళ మాటల్లోని ఈ ఒక్క మూవీతోని అందులో ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా వేరొక మూవీస్లో అనేక మూవీస్లో కూడా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి కూడా చిరంజీవి గారితో నటించే అవకాశం కూడా రాబోతుందనే తెలుస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.